నమస్తే అమ్మా. నమస్తే బిగ్ బాస్ చూస్తున్నారా? రోజు చూస్తాను ఇంచి వదలకుండా. సో తనుజ కెప్టెన్ అయ్యింది 10 వారాల తర్వాత, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ ఫీల్ అవుతాను నేను కూడా. పాపం తనుజ కష్టపడి ఆడింది, అందుకే ఒక క్లాప్స్ తనుజకి. అట్లా టైటిల్ కూడా గెలుస్తుందా? టైటిల్ గెలుతుంది అంటే నేను చెప్పలేనులే, కానీ కష్టపడి క్యాప్టెన్ గురించి ఆడింది కాబట్టి మనం ఆమె కష్టాన్ని గుర్తించాలి. ఎందుకంటే బేబస్సును సృష్టించింది అనమాట కెప్టెన్ కావటానికి. కర్ర ఇసిరెత్తి వెనక ఉన్నోళ్ళు చచ్చరా బతికినరా కూడా చూసుకోలేదు పాపం. డిమాండ్ ఫోన్ తగిలితే కింద పడిపోయేవాడు. అంత బేబస్సును సృష్టించింది కెప్టెన్ కోసం ఆమె. 10 వారాల నుంచి కష్టపడి ఆడి గెలిచింది. ప్రతి వారం ఏడుస్తుంది కదా, మరి ఆ ఏడుపు ఫలించింది అనుకోవచ్చా? ఫలించిందని అనుకోవాలి. ఇంకెందుకంటే ఆ మనిషి ఉన్నప్పుడు మంచి చెప్పాలా, చెడు ఉన్నప్పుడు చెడు చెప్పాలి. కష్టపడి ఆడిందిలే, ఆడి గెలిచింది, కెప్టెన్ కొట్టింది. రాణి హోదాలో ఉంది. మరి ఈ నైట్ చర్యలు ఎట్టుంటాయో చూడాలా బిగ్ బాస్ లో. మనకు కిచెన్ ఇస్తేనే అంతగానే మార్చింది కదా, ఇప్పుడు డైరెక్ట్ కెప్టెన్సీ ఇచ్చేసారు, ఎలా ఉంటుంది అంటారు? మరి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇంక మనం చూడలేదుగా, ఇప్పుడు నుంచి చూస్తే మరి హోదా ఎట్టుంటుందో చూడాలి. బాగా దర్జాగా రాణి హోదాలో వచ్చి కూర్చుంది, బాగుంది. చూడాలి, చూస్తే కానీ చెబుతాం అంతా. ఇమాన్యుల్ గేమ్ ఎలా? ఇమాన్యుల్ గేమ్ బాగానే ఉంది. ఇప్పుడు రాణి రాజులు ఇచ్చారు కదా బిగ్ బాస్ వారు, అది మాత్రం బేభత్సంగా ఉంది అనమాట. అందరికి చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎవరు ఎక్కువ ఎంటర్టైన్ చేశారు ఆ టాస్క్ లోనే? హిమానీలు, సుమన్ శెట్టి గారు, బర్నీ గారు. బర్నీ గారు, సుమన్ శెట్టి గారు కళ్ళల్లో కళ్ళు పెట్టుకో దగ్గర చూసుకుంటారు కదా, ఎలా అనిపించింది? ఓ పిచ్చ పిచ్చ నవ్వుతుంది. 3 రోజుల నుంచి భలే పెట్టారు దీన్ని. 4 రోజులు పెంచాలని, అందరిని రాజులు రాణి చేయాలా, ఎవరు పరిపాలన ఎట్టుంటుందో చూడాలి. ఇప్పుడు మరి ఈ రోజు కానీ మన తనుజ గారి పరిపాలన ఎట్టుంటుందో చూడాలి. సో దివ్య గారు కావాలని చెప్పి బర్నీ గారితో అన్ని సేవలు చేయించుకున్నారని అంటున్నారు, మీరే? కావాలని కాదు, కానీ టాస్క్ పరంగా రాణి హోదాలో న్యాయం చేసింది. ఆమె కన్నా ఎక్కువ ఇంకా రీతు సోదరు బాగా చేసింది, మామూలు చేయలేదు రాణి గారి హోదాలో. మన ఆర్మీ కళ్యాణ్ ఏమో రాజు హోదాలో ఉన్నాడు, ఆయన రాజులాగా అనుకుంటా. రీతు సోదరు మాత్రం శిల్పి సత్యభామ క్యారెక్టర్ వచ్చింది అనమాట ఆమెకు దాంట్లో. ఈ వీకా నేను ఈ వీక్ మరి ఎవరినని చెప్పాలి పాపం, అందరు బాగానే ఆడుతున్నారు. నిఖిల్ ఉన్నాడు, గౌరవ్ బాగా ముద్దుగా. ఆ రాణి ఉంది, ఆ రాణి వచ్చింది, ఈ రాణి ఒక్క నిమిషం ఆయన బాగా ముద్దుగా చెప్పిండు. మరి ఆయన నిఖిల్ గారు ఎలిమెంట్ అవుతారేమో అనుకుంటున్నాను నేను. అయితే గేమ్ ఆడతలే కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువ. ఏనేం భాష రాపోయినా కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది.